జగన్ను వీడటం బాబుకు దగ్గరవడం ఈ రెండు అంశాలపై టీవీ9 క్రాస్ ఫైర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒకనాడు గుండెల నిండా జగన్ ని నింపుకున్న తాను తప్పని పరిస్థితుల్లోనే పార్టీని వదిలేశారన్న కోటంరెడ్డి బాబు సన్నిధిలో హ్యాపీగానే ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి హోదాలో డాష్ 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 వచ్చి పార్టీ జెండా కప్పాలి నేను చచ్చిపోతే అని మీరు ఎప్పుడో ఎక్కడో అన్న డైలాగు ఏమైనా గుర్తుందా? డాష్ డాష్ అన్నారు మీరు. ఆ డాష్లో మీరు పూరిస్తారా? డాష్ లేకుండా నేనే పూర్తి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, నేను రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న వేళ నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం మీద వస్తే దాంట్లో నన్ను మాట్లాడమని చెప్తే నేను కోరుకున్న మాట, నా అంతిమయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాల్గొవాలా, అంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడిన వ్యక్తులు నేను ఒకడిని. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వారి తాత వైఎస్ రాజారెడ్డి గారు, వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ గారిని ఆరాధించిన వ్యక్తిని. నాలాంటి ఆరాధించిన వ్యక్తులను సైతం నేను చెప్పలేదు అంటాం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో నా అంతిమయాత్రకు రావాలా అని ఆకాంక్ష ఉందని చెప్పానంటే ఎంత ఇష్టం లేకుంటే చెప్తాం. ఇంకో డైలాగ్ మరి ఒక్క నిమిషం, మరి అంత ఇష్టపడిన వ్యక్తుల్ని, నాలాంటి వ్యక్తులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోలేకపోయారంటే, నాలాంటి వ్యక్తులను కూడా నిలబెట్టుకోలేకపోయాడంటే లోపం ఎక్కడ ఉందో మీరు ఆలోచించి. మీరు గుండెలు చీలిస్తే మీ లోపల ఎవరు ఉంటారని అడిగారు. మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంత ఇష్టపడ్డాం, అదులేండి గతం కదా, ఇప్పుడు చీలిస్తే ఎవరు కనిపిస్తున్నారు మీకు? అంత ఇష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారిని, అంత ఇష్టపడ్డాం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇష్టపడకుంటే నాకు విభేదాలు వచ్చిండేవి కాదేమో. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక సగటు రాజకీయ నాయకుడిలా నేను మామూలుగా రాజకీయ బంధం అనుకో ఉంటే అంత విభేదాలు వచ్చేవాడం కాదు. ఎక్కువ ప్రేమించాం కాబట్టి ఆ ప్రేమలో నుంచే ద్వేషం పుట్టొచ్చు, ఆ ప్రేమలో నుంచే బాధ కలగచ్చు, ఆ బాధ ద్వేషంగా మారవచ్చు. కాబట్టి అంతగా ఇష్టపడ్డామని చెప్పని బహిరంగానే చెప్తున్నదంటే తేడా ఉంది. ఇప్పుడు మీ గుండెలు చీలిస్తే ఎవరు కనిపిస్తారు? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నా గుండెల్లో ఎవరు ఉంటారు? నేను రకరకాల అనుకుంటాను. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నాకు ఎన్టీఆర్ కనిపించవచ్చు, దాంట్లో చంద్రబాబు కనిపించవచ్చు, లోకేష్ కనిపించవచ్చు. మీకు ఎవరు కనిపిస్తారు మీరు చెప్పండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు.